నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, నిన్న విజయమ్మ గారు అలానే షర్మిల గారు అక్కడున్న పోలీస్ అధికారులని కొట్టడం అనేది విమర్శల పాలవుతోంది. మీరేం చెప్తారు? మహిళలను కొట్టారు, ఓకే, లేదు మహిళ పురుషుణ్ణి కొట్టింది. ఇప్పుడు షర్మిల కొట్టింది ఒక ఎస్ఐని కొట్టింది, అర్థమైందా? దానికి ఏంటంటే అసలు కథ ఇక్కడి నుంచి మొదలైంది, లోటస్ పాండ్ నుంచి మొదలయ్యింది, అర్థమైందా? ఈరోజు అమీ తుమ్మి తేల్చుకుంటామని చెప్పేసి ఉద్దేశంతో షర్మిల విజయమ్మ బయలుదేరారు. ఎందుకంటే షర్మిల కొంచెం ఫోర్స్గా ఉంటే విజయమ్మ తగ్గాలి, విజయమ్మ ఫోర్స్గా ఉంటే షర్మిల తగ్గాలి. అలా కాకుండా ఇద్దరు కూడా నేను కడప బిడ్డని అన్నట్టుగా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ రెండు చిరుతపురులు, ఆకలితో ఉన్న చిరుతపురులు వచ్చినట్టుగా వస్తే మరి ఏం చేస్తారమ్మా? దానికి కారణం ఏంటంటే ధర్నా చేయడం కోసం వస్తున్నారు. ఆ ప్రశ్నాపత్రాల లీకేజ్ గురించి సంజయ్ సింగ్ వెళ్ళడానికి వచ్చారు. మీరు వెళ్ళాలని వీలు లేదండి, ఇప్పుడు ఆర్డర్స్ ప్రాబ్లం కనుక మీరు హౌస్ అరెస్టు, మీరు ఇంట్లోనే ఉండాలంటే ఈవిడ హౌస్ అరెస్ట్ ఎందుకు చేస్తారయ్యా, నన్ను హౌస్ అరెస్ట్ అనే పేపర్లు తీసిరా అని మాట్లాడింది. అంటే మన వారంట్ ఏమైనా ఉందా హౌస్ అరెస్ట్ అని? అది లేకుండా ఎందుకు చెప్తారు? అంతవరకు షర్మిల వారు మాట్లాడిన మాటల్లో కొంత అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు హౌస్ అరెస్ట్ అన్నారు, అందరూ పేపర్లు వారెంట్లు తీసుకుని వస్తారా? కాదంటే ఇప్పుడు కొంచెం బాగా అంటే ఒక చీఫ్ మినిస్టరు చెల్లెలు అంతకుముందు రాజకీయాల్లో ప్రజల్లో తిరిగింది, ఆ తర్వాత ఒక మాజీ చీఫ్ మినిస్టర్ కూతురు కనుక గుర్తుపడతారు, గుర్తిస్తారు, గౌరవం ఇస్తారు అనుకుందన్నమాట. కానీ ఈవిడ మొండికేసి మొత్తం 10 మంది కూర్చుంటే 10 మందిని కూడా ఇలా విసిరి కొట్టేసరికి సినిమాలో విజయశాంతి విసిరి కొట్టినట్టు ఏం చేస్తారు అంటే గాడిదలు గాయండి అందమాట. మీరు వదిలి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళడానికి కుదరదు, మేము తీసుకెళ్తాం, అరెస్ట్ చేస్తాం అంటే అరెస్ట్ చేస్తే కుదరదు అని ఈవిడ మొత్తానికి ఏం చేస్తారంటే గాడిదలు కాయండి అంది. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఆ చేస్తున్న పని అదే కదా, ఆ పని చేస్తున్నాను. ఆవిడ కోపం వచ్చింది. కోపం వస్తే మనం గాడిదలు కాయండి అంటే మరి ఆయన కోపం రాదా? కోపం వచ్చి టపి మన ఎస్ఐ చెంప మీద కొట్టింది. ఎందుకు కొట్టామని అడిగాడు అనమాట. పోలీసు యూనిఫామ్లో ఉంటుండగా, తల మీద టోపీ ఉంటుండగా కొట్టడం ఎంత డేంజర్ తెలిసినది, చాలా ఇప్పుడు ఎవరు రూల్స్ పాటించక కానీ ఒకవేళ తల మీద ఒక క్యాప్ ఉంటుండగా, అంటే పోలీసు క్యాప్ ఉంటుండగా కొట్టడం మాత్రం చాలా నేరం అన్నమాట. ఆవిడ తెలిసి కొట్టిందో తెలియక కొట్టిందో మొత్తాన్ని చేయి జారిపోయింది. ఇది ఎలాగ ఉన్నట్టయితే ఆ విజయమ్మ ఏంటండి, ఆవిడ ఆ వయసే ఉంటే, ఆవిడ ఫోర్సే ఉంటే పట్టుకొని కొట్టింది చెప్పదెబ్బలు. అలాగా చెయ్యి ఎంత స్పీడ్గా వచ్చిందో ఒకేసారి. యాక్చువల్గా విజయమ్మ గారిని చాలా కూల్గా, కామ్గా, చాలా సైలెంట్గా చూసారు ఇప్పటి వరకు. అవునవును. ఒకేసారి ఇట్లా అయ్యేసరికి అందరూ ఇది విజయమ్మ గారేనా, ఎందుకు పళ్ళు బిగించి కొట్టిందండి. అసలు మొత్తం చాలా దారుణం మాట. అయితే ఆవిడ తెలివైంది కాబట్టి ఏం చేసింది, పోలీసులు నన్ను ఎక్కడ పడితే అక్కడ కొంచెం వెగిరిగా ప్రవర్తించారు, నేను తట్టుకోలేకపోయానని చెప్పింది అన్నమాట. అది కొంచెం మరి ఆ శీలానికి సంబంధించింది కదా, మరి క్షమిస్తారేమో కానీ పోలీసులు కొట్టడం కరెక్ట్ కాదు. కానీ ఏం చెప్పింది అక్కడ, చాలా తెలివిగా చెప్పింది అన్నమాట. ఆడవాళ్ళు ఎవరైనా సరే కొంచెం అక్కడ ఏమైనా దౌర్జన్యంగా ప్రవర్తించినా, లేకపోతే కొంచెం అసభ్యంగా ప్రవర్తించినా వాళ్ళకి చాయిస్ ఉంటుంది. మరి ఆవిడ అరెస్ట్ చేయలేదు కానీ ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ మాత్రం షర్మిలని ఇప్పుడు 15 రోజులు, 2 రోజులు మన సంచులు కూడా జైల్లో పెట్టారన్నమాట. ఇక్కడ పెద్ద కొసమెరుపు అంటే అందరూ అనుకుంటున్నారన్నమాట, నేను జగన్ మదర్ అంటుంది కదా, మరి జగన్ మదర్ అంటే జగన్ ఒక ఫోన్ అని చేయాలా? నేను జగన్ చెల్లి అంటుంది కదా, మరి ఆ చెల్లి కోసం ఒక ఫోన్ అయినా చేయాలా? పోనీ లేదు ఇక్కడ పార్టీ పెట్టినా కదా, నీ పార్టీ వాళ్ళు ఎవరండి వచ్చారా? పోనీ నువ్వేమో అక్కడ మోదీ గారు విడిచిపెట్టిన బాణం అంటున్నావు కదా, మోదీ గారు నీకు ఫోన్ చేశారా?
అంటే రాజకీయాలు ఇలా ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ కేసీఆర్ మీద ఈవిడ్ని సంధించింది ఎవరు? బీజేపీ పార్టీ మోడీ గారు. అంటే నువ్వు సంధించవచ్చు కానీ ఆపదలు పడేయకూడదు కదా. ఏమో నీకు నేను ఉన్నాను వెళ్ళి అని వెళ్ళి ఆ విధంగా ఢీకో అంటే ఏం చేయాలి? నీకు ఏదైనా ఢీకో అనగానే నీకు ఏదైనా ప్రాణాపాయం వచ్చిందంటే ట్రక్మని రక్షించాలి. మళ్ళీ నువ్వు వెళ్ళిపోయి చర్చలు కూడా జైల్లో కూర్చున్న తర్వాత 14 రోజుల తర్వాత హలో ఎలా ఉన్నారంటే అది చాలా అన్యాయం. ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయం అన్నమాట. నీకోసమే కదా ఇక్కడ నేను అత్తవారిల్లు ఇది, నేను నా అత్తారింటికి గౌరవిస్తున్నాను, తెలంగాణను కాపాడుకుంటానని చెప్పేసి నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు? బీజేపీ పార్టీ అంటే కేసీఆర్ని ప్రతిఘటించడం కోసం చెప్తున్నట్టు ఆయన తెలియదా? అందువల్ల ఆయన నిర్మోహమాటం కొట్టేయని చెప్పాడు. తర్వాత కోర్టు కూడా వెళ్ళారు. ఏం చెప్పారు? చంచల్గూడ జైల్లో పడేయండి అని చెప్పాడు మాట. అంటే ఒక 20 రోజులు 10-14 రోజులు పడేస్తే కొంచెం కేసీఆర్ జల కింద తెలుస్తుంది అన్నమాట. అందుకు కేసీఆర్ ఆ యాక్షన్ తీసుకున్నాడు. ఓకే, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు పోలీసులపై ఇలా దాడి చేయడం, పోలీసులను కొట్టడం, కొన్ని చోట్ల మనం చూస్తాం దుర్భాషలు ఆడడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అని చెబుతూనే ఉంటారు. అవే పనులు రిపీట్ అవుతూ కూడా ఉంటాయి. అవి ఉన్నాయమ్మా చాలా మందికి. ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులను ఎవరు కొట్టకూడదు అన్నమాట. కానీ ఈ రాజకీయ నాయకులే దీనికి ఎప్పుడైనా తెరవేస్తే రాజకీయ నాయకుల్లో పరివర్తన రావాలి. లేకపోతే రాళ్లతో చంద్రబాబు నాయుడు తాలూకు సెక్యూరిటీ తల బదలగొట్టడం ఏంటి? మరి ఆయన సెక్యూరిటీ కదా. సెక్యూరిటీగా ఉన్నప్పుడు తల పగలగొట్టడం, తలకు కుట్లు వేయడం ఏంటి? గంతి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి యాక్షను? ఇక్కడ కాబట్టి తీసుకున్నాడు కేసీఆర్. వెంటనే మూసి పారేయండి అని చెప్పాడు. 20 రోజులు జైలు అని చెప్పాడు. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలన్నమాట. ఇవాళ చంద్రబాబు నాయుడుకి అయింది, రేపొద్దు నీకు అవుద్ది. నీ సెక్యూరిటీ తల పగిలిపోద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు? అబోది ఇవ్వని మాట్లాడుతావా? అంటే బయట వాళ్ళకైతే ఒక నీతి, నీకైతే ఒక నీత. తప్పు జగన్ గారు ఆలోచించాలి, న్యాయం ఆలోచించాలి. లేకపోతే ఇవాళ ఆయన ఏంటి, రేపు మీరు అవుతారు, మీ వాళ్ళు అవుతారు. అది రైట్. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ షర్మిల గారికి లేకపోతే విజయమ్మ గారికి ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు? షర్మిల గారిని తీసేస్తారండి. షర్మిల గారిని మామూలుగా కరివేపాకులా తీసి పారేస్తారు. షర్మిల గారిని అసలు దృష్టిలో పెట్టుకోరన్నమాట. ఎందుకంటే నువ్వేదో బాణంలా ప్రయోగించావు కానీ నీ బాణం మాకు చెల్లదురా, వీళ్ళని పక్కన పడేస్తాం. షర్మిల గారికి ఇప్పుడు లెక్కేసినట్టయితే 1% ఓటు బ్యాంకు లేదు, 1% లేదు. ఆవిడెందుకు ఖాతరు చేస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఉందా? తెలంగాణ కోసం జైల్లో ఉందా? తెలంగాణ కోసం పోరాటం చేసిందా? తెలంగాణ కోసం ఆస్తులు అనుకుంది ఏదీ లేదు కదా. ఈరోజు తెలంగాణ అంటే ఎలాగవుతుంది? ఇంకా విజయశాంతి తెలంగాణ అంటే బాగుంటుంది కానీ ఈవిడ తెలంగాణ అంటే ఎవరు నమ్ముతారు? అందువల్ల కేసీఆర్ మొహమాటం లేకుండా కూడా జైల్లో పడమని చెప్పాడు. జైల్లో పడేశారు అంతే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.